తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. 14వ తేదీ ఈ నెల జూన్ 14వ తేదీన అధిక జ్యేష్ఠ అమావాస్య అని చెప్తున్నారు. ముఖ్యంగా అధిక మాసం అని చాలా నోట్లలో వింటున్నాను. అధిక మాసంలో ఆ పూజ చేయండి, అది చేయండి అని చెప్తున్నారు. అసలు ఇదంతా మూఢమని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఈ అధిక మాసంలో పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? అదేవిధంగా అమావాస్య, ఈ అమావాస్యకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అధిక మాసమైనా ఏ మాసమైనా పూజ మంచిదేనండి. పూజ మంచిది. పూజ అనేది ఎవరికి చేస్తున్నాము? దేవుడికి. దేవతకి పూజ చేసేటప్పుడు దేవత అంటే ఎవరు? ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి వాడు, అంతే కదా. మనం ఎంత టెక్నాలజీ పెరిగినా ఒక శక్తి అనేటువంటిది ఒకటి ఉందిగా. ఇప్పుడు ఈ ఫోన్ వాడుతున్నాము, ఈ ఫోన్కి ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంది, బ్యాటరీ పవర్. ఈ పవర్ ఏంటి? శక్తే మళ్ళీ, అంతే కదా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ మనం ఆ శక్తిని ఆరాధిస్తున్నాం. శక్తికి మూలమైన ఈశ్వరుని ఆరాధిస్తున్నాం. ఈశ్వరుడు శక్తి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం ఆరోగ్యం బాగుండడానికి పలానా ఫుడ్ తీసుకుంటున్నాం, పలానా మెడిసిన్స్ తీసుకుంటున్నాం, పలానా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇవన్నీ దేనికి? దేహం బాగుండడానికి. అలాగే మనం ఇంకొక మంచి దేహంలోకి వెళ్ళాలి అంటే పూర్వజన్మ కర్మలు తగ్గాలి. ఆ కర్మలు అలాగే ఉన్నాయనుకోండి, ఆ కర్మలు దగ్ధం అవ్వలేదు, మరొక దేహం, మంచి దేహం మనకు లభించదు. అలాగే పూజ అనేటువంటిది ఎందుకు చేయాలి? పూర్వ వైభవాన్ని జనింపజేసేది పూజ. అంటే నువ్వు ఎప్పుడో వైభవంగా బ్రతికావు, దాన్ని జనింపజేస్తుంది పూజ. రెండవది, రుణపడి ఉంటాం మనం. దేవతలకు రుణపడి ఉంటాం, ఋషులకు రుణపడి ఉంటాం, పితృదేవతలకు రుణపడి ఉంటాం, తల్లిదండ్రులకు రుణపడి ఉంటాం, భూమాతకు రుణపడి ఉంటాం. అందుకే మనం పూజ అయిపోయిన తర్వాత ఇలా వదులుతాం. దేవత తర్పయామి, సప్త ఋషి తర్పయామి, దివ్య మనుష్యో తర్పయామి, ఋషి తర్పయామి, అగ్ని తర్పయామి, అగ్నికి వదులుతాం, పితృదేవత తర్పయామని ఇలా వదులుతాం. ఎందుకు? వీళ్ళందరికీ మనం తర్పణాలు వదిలి రుణాన్ని తీర్చుకుంటున్నాం. రుణము తీర్చుకునేటువంటి ప్రాసెస్ ఈజ్ పూజ. అంటే మనం ఏంటంటే ఎప్పుడు కూడా అరే మనకి ఇదంతా చూసుకుంటున్నాడు కదా అని ఒక స్పృహతో పూజ చేయడం వేరు. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని చెప్తాడు, అద్భుతమైన విషయం. నన్ను ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు, 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు, వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నాను అంటాడు. అంటే అలాగా ఒక మాస్టర్ ఉన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాస్టర్ దగ్గరికి ఒక భిక్షాటన చేసుకునే వ్యక్తి ఇలా చేయి చాపితే రూపాయి ఇచ్చి పంపిస్తాడు. అదే మాస్టర్ దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చి, సార్ నాకు విద్య కావాలి అంటే ఆయనకి విద్యను నేర్పించి పంపిస్తాడు. ఈ రెండిట్లో ఏది గొప్పది? విద్య గొప్పది. మనం భగవంతుడి దగ్గరికి కొన్ని కామ్యాలతో, ఆర్తితో వెళ్తాం. అర్థము కామ్యము అంటే ఏంటి? మనకి కోరిక తీరాలి, డబ్బులు రావాలని వెళ్తాం. అది కావాలంటే అది ఇస్తాడు భగవంతుడు, ఇవ్వడమేం లేదు. లేకపోతే లక్ష్మీ పూజలు, కుబేర హోమాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు. జ్ఞానంతో వెళ్ళాలి. జ్ఞానంతో వెళ్ళడం అంటే ఏమిటి అంటే, ఈ శరీరము ఇవన్నీ శాశ్వతం కాదు, కానీ ఇవన్నీ లౌకిక సంబంధమైన విషయాలు. అలానే ఏ పని చేయకుండా మనిషి సన్యాసంగా తిరుగుతూ రోడ్డు మీద పడతాడు పోయి. మరి ఇంటి కుటుంబం ఎలా వెళ్తుంది? అంతే కదా. నువ్వు ఈ లౌకికమైనటువంటి వాటిల్లోనే ఉంటూ వీటికి అంటకుండా పరమాత్మ, మూల పరమాత్మ ఇదంతా నడిపిస్తున్నాడు కదా, ఇది అసలైనటువంటి జ్ఞానం అది కదా. అతన్ని ప్రార్థించడము, అతన్ని రోజు పూజించడమే కదా అసలైనటువంటిది. అదేవిధంగా ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవత్ స్వరూపమే కదా. ఆ భగవత్ స్వరూపాన్ని నేను ఎలాగ రిసీవ్ చేసుకోవాలి? ఎదుటి మనిషితో నేను ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? భర్తతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా ఉండాలి? ఎంత బాధ్యతగా ఉండాలి? ఎంత ప్రేమగా ఉండాలి? అన్నదమ్ములతో ఎలా ఉండాలి? తల్లిదండ్రులు జగతపితరో వందే పార్వతీ పరమేశ్వర ఎలాగో మాతృదేవోభవ పితృదేవోభవ కదా అనేటువంటి భావనతో నువ్వు బ్రతకడం నేర్చుకోగలగాలి. ఈ ప్రాసెస్లో ఈ విశ్వం ఒక సిస్టమ్గా నడుస్తుంది. ఈ సిస్టమ్ని నడిపించేది ఎవరు అంటే మళ్ళీ భగవంతుడు. ఇప్పుడు నువ్వు ఒక పిల్లవాడు రోజు అన్నం తింటున్నాడు, స్కూల్కి వెళ్ళేసి వస్తున్నాడు, తల్లి చెప్తుంది, నాన్న మనకి ఎలా వస్తున్నాయి తెలుసా డబ్బులు? తండ్రి కష్టపడి సంపాదించి డబ్బులు చేస్తున్నాడు, దానివల్ల నువ్వు నేను మనం ఫుడ్ తింటున్నావు అన్నప్పుడు తండ్రి మీద ఒక భావన కలుగుతుంది. ఒక గిఫ్ట్ వచ్చింది, అరే ఎవరు ఇచ్చారంటే నాన్న ఇచ్చారని ఒక భావన కలుగుతుంది. ఈ విశ్వాన్ని మొత్తం నడిపేది ఆ పరమేశ్వరుడు. అది విష్ణువు అనుకోండి, శివుడు అనుకోండి, ఇంకో రూపం అనుకోండి, లలిత అమ్మవారు అనుకోండి. ఆ యొక్క విషయం మనకు అర్థమయ్యి కృతజ్ఞతా భావంతో చేయడం పూజ అనేది.
ఓకే. అంతేగాని అధిక జ్యేష్ఠ మాసంలో చేస్తే మంచిది, దట్ ఇది కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు, చేయొచ్చని కొంతమంది అంటున్నారు, లేకపోతే నవరాత్రులు చేయమంటున్నారు, నవరాత్రులు చేయొద్దు అంటున్నారు. ఇది కాదు కాన్సెప్ట్. నువ్వు నీకు ఒక జ్ఞానం వచ్చింది కాబట్టి నీ జ్ఞానంతో అసలు మూలం ఎవరో తెలుసుకొని నువ్వు పూజ చేస్తున్నావు. గజేంద్ర మోక్షం కూడా అంతే కదా. ఆయన ముసలి వచ్చి ముసలి పట్టుకున్నదాన్ని విడిపించమని అడగడు. అవును. ఇవాళ ముసలి పెట్టింది, రేపు ముసలం పడుతుంది, అవును, రేపు ముసలితనం వస్తుంది. అవును. ఇది కాదుగా శాశ్వతం, నాకు శాశ్వతమైనటువంటిది కావాలన్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి అతన్ని రక్షిస్తాడు. అలా ఏంటంటే మనము ఒక రుణము తీర్చుకోవాలి అనేటువంటి దీంతో దాన్ని ఏమంటారు, గ్రాటిట్యూడ్ అంటారు. ఓకే. ఆ గ్రాటిట్యూడ్తో పూజ చేయాలి, జ్ఞానంతో పూజ చేయాలి. సరస్వతీదేవి పూజ చేస్తున్నావు అంటే నీకు నాలెడ్జ్, బుక్లో ఉన్న నాలెడ్జ్, మాస్టర్ గారు చెప్తున్నారు అంతా ఓకే, కానీ ఈ దీన్ని నువ్వు స్టోర్ ఎలా చేస్తున్నావు, నీ జ్ఞాపకం ఎలా ఉంటుంది, అది నీ బ్రెయిన్లో ఎలా స్టోర్ అయి ఉంటుంది, నీకు ఆ స్ఫురణ ఎలా వస్తుంది, ఆ మూలం ఎవరు, ఆ మాస్టర్కి ఆ తెలివితేటలు ఇచ్చిన మూలము, నీకు జ్ఞాపక శక్తిని, నీకు నేర్చుకునేటువంటి శక్తిని ఇచ్చింది ఎవరంటే సరస్వతి. అందుకని సరస్వతీదేవి పూజ చేస్తున్నావు. ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతుందంటే ఆ పరమాత్మ. అందుకని నువ్వు పూజ చేస్తున్నావు. పూజింపదగ్గ స్వరూపం దేవత కాబట్టి నువ్వు పూజిస్తున్నావు. పూజలు అందుకునేటువంటి స్వరూపం కాబట్టి నువ్వు పూజిస్తున్నావు. సార్, ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఏ మంత్రం జపించాలంటారు? లలిత అమావాస్య నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉదయం పూట ఖచ్చితంగా పితృదేవతలకు చేయాలి. ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అమావాస్యకి పితృదేవత ఆరాధన చేయకుండా మీరు చేయకండి. రెండవది ఈవినింగ్ టైం లలిత, గోసేవ చేయడము. అమావాస్య నాడు వీలైతే నాన్ వెజిటేరియన్ దూరంగా ఉండాలి. ఓకే. ఎందుకు అంటే మీరు సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ ఇది. ఎలా అంటే మీరు అమావాస్యలు, ఏకాదశుల రోజు తిన్నటువంటి ఆహారం తొందరగా జీర్ణం అవ్వదు. ఓకే. ఆ రోజు కాస్త ఫాస్ట్గా జీర్ణం అయ్యే ఫుడ్ తింటే మంచిది. ఓకే. మాంసం ఏమవుతుంది, టేక్స్ టైం, 6 to 8 hours సంథింగ్ పడుతుంది అంట, నేను విన్నా. 6 hours ఏమో పడుతుంది. మీరు ఒక పలం తిన్నారు కూడా 1/2 hourలో జీర్ణం అయిపోతుంది, పండు ఏదో తింటే. అవును. కానీ ఇది కొంచెం గట్టిగా ఉండేటువంటిది కాబట్టి జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. అమావాస్య తిథి నాడు చంద్రబలం తక్కువగా ఉన్నప్పుడు మీరు జీర్ణమయ్యేటువంటి ఫుడ్ తింటే మంచిది తొందరగా. ఆలస్యంగా జీర్ణమయ్యే తినడం వల్ల మీ అనారోగ్యానికి పాలవుతుంది అట్లా. సో ఏది ఏమైనా ఇంకొకటి ఏంటంటే, ఇంకొక గొప్ప విషయం ఇక్కడ, ఇంకో విషయం ఏంటంటే కొంతమంది భూత ప్రేత పిశాచాలకి బలిలు ఇస్తుంటారు. అవును. రక్తము చిందిన దగ్గర, మాంసం ఉన్న దగ్గరికి వస్తుంటాయి. ఓకే. అమావాస్య నాడు ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇంట్లో అది వండినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ ఎక్కువగా ఇంట్లో తిరుగుతుంటుంది. అది దానివల్ల కూడా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అది. సో అమావాస్య రోజు ఈ లలిత సహస్రనామాల్లో ఏ మంత్రాన్ని చదవాలి, అదేవిధంగా ఏం చేయకూడదని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.